ప్రాణులు నేర్పే పాఠాలు. చేప నీటికి ఎదురీదినట్లు విశ్వాసి లోకంను జయించాలి. 1 యోహాను 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చీమల వలె మిక్కిలి జ్ఞానం కలిగి ఉండాలి. సామెతలు 30:25. చీమలు బలం లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారంను సిద్ధపరచుకొనును. బల్లి వలె రారాజు గృహంలో నుండుటకు ఆశపడాలి. సామెతలు 30:28. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో అది ఉండును. సర్పం వలె ఉగ్రత నుండి తప్పించుకొనాలి. మత్తయి సువార్త 3:7. అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారుమనస్సునకు తగిన ఫలము ఫలించుడి. నిప్పుకోడి వలె దేవుణ్ణి గణపరచాలి. యెషయా గ్రంథం 43:20. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను గణపరచు. కోడి వలె మాతృత్వ ప్రేమ కలిగి జీవించాలి. మత్తయి సువార్త 26:34. యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కోయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. పిచ్చుక వలె దేవుని సన్నిధిలో నివాసం కోరాలి. కీర్తనలు 84:3. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. పక్షిరాజు వలె నూతన బలంతో ముందుకు సాగాలి. యెషయా గ్రంథం 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మిడతల వలె దేవుని ఆజ్ఞకు లోబడాలి. నిర్గమకాండం 10:4. నీవు నా జనులను పోనివని నొల్లని ఎడల, ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించెదను. కాకి వలె దేవునికి మొరపెట్టాలి. కీర్తనలు 147:9. పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. కుందేలు వలె దేవుణ్ణి ఆశ్రయించాలి. సామెతలు 30:26. చిన్న కుందేళ్లు బలం లేని జీవులు అయినను అవి పేటు సందుల్లో నివాసములు కల్పించుకొనును. పావురం వలె నిష్కపటముగా జీవించాలి. మత్తయి సువార్త 10:16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండుడి. దుప్పి వలె దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి. కీర్తనలు 42:1. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. గాడిద వలె యేసును మొయ్యాలి. మత్తయి సువార్త 21:7. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఎద్దు వలె కష్టపడి పనిచేయాలి. 1 రాజుల గ్రంథం 19:19. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనపడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోల్చు ఉండెను. కుక్కల వలె విశ్వాసం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 15:26-27. అందుకైన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. గొర్రె వలె సాధువుగా నుండాలి. ఇర్మియా గ్రంథం 10:19. నేను గాయపడి తిని నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది, అయితే ఈ దెబ్బ నాకు తగినదే అనుకొని నేను దాన్ని సహించుదును. గుర్రం వలె బలంగా నుండాలి. కీర్తనలు 147:10. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. సింహం వలె ధైర్యంగా ఉండాలి. సామెతలు 28:1. ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.